వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సార్, నేను రియల్ టైంలో జాబ్ చేయాలి లేదా 10 లక్షల నుంచి ఎస్ఏపిలో జాబ్ చేయాలి లేదా 10 లక్షల నుంచి కనీసం 15 లక్షల ప్యాకేజ్ కొట్టాలి అంటే ఏం చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఎటువంటి స్కిల్ సెట్ అనేది కావాలి, అతని ఉద్దేశం ఏంటంటే 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ అనేది ఇమీడియట్గా కొట్టాలి లేదా సో మనం ఆ పొజిషన్ ఆక్యుపై చేయాలి అంటే ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. అందరూ కళ ఏంటంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్ అవ్వాలి, కంపెనీలో జాబ్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద మన పేరు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీలో జాయిన్ అవుతారు, కానీ సో ఐటీలో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది తక్కువ మందే ఉంటారు, అంటే సక్సెస్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఒక విషయం ఏంటంటే సో ఐటీలో సక్సెస్ అవ్వాలి లేదా 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ కొట్టాలి అంటే నేను ఇప్పుడు ఏమైతే నేను మీకు చెప్తున్నానో ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీడ్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో 10 లక్షల ప్యాకేజ్ లేదా 15 లక్షల ప్యాకేజ్ అనేది కొట్టాలి అంటే సమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే సో మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది అయితే సమ్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయటం లేదు. సో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్ళే వాళ్ళైనా సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సో 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ కొట్టడం చాలా సులువే. సో ఎస్ఏపిలో 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ కొట్టడం అనేది చాలా ఈజీ అనండి. కాకపోతే ఏంటంటే జాబ్ని నిలబెట్టుకోవడం అనేది కొంచెం ఎస్ఏపిలో స్ట్రగుల్ అవ్వాల్సిన విషయం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకసారి మన జాబ్ సర్వైవల్ అనేది గట్టెక్కాము అంటే డెఫినెట్గా మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ అనేవి. ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అంటే రియల్ టైంలో ఒక సో జావా చదువుకున్నవాడు లేకపోతే ఒక పైథాన్ చదువుకున్నవాడు లేకపోతే మిషన్ లెర్నింగ్ చేసేవాడు, సో వీళ్ళకి ఎంతైతే సైబర్ సెక్యూరిటీ అని వీళ్ళకి ఎంతంటే ప్యాకేజెస్ ఉంటాయి అంత ప్యాకేజ్ ఎస్ఏపిలో కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ అనేది చాలా తక్కువే ఎస్ఏపిలో. అండ్ అబ్రాడ్లో అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు జనరల్గా ఈ ప్యాకేజ్ కొట్టాలి అంటే మినిమం స్కిల్ సెట్ ఏంటి? సో మినిమం స్కిల్ సెట్ ఏంటంటే సో మీకు ప్రాజెక్ట్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. అంటే మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఏంటంటే మీకు ప్రాజెక్ట్ మీద సో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చెక్ చేసుకుంటారండి. సో కాబట్టి ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది ఒక రియల్ టైం కన్సల్టెంట్ ట్రైనర్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే సో ఎప్పుడైనా కోర్స్ నేర్చుకునే వాళ్ళైనా లేదా సో రియల్ టైం కన్సల్టెంట్స్ అయినా ప్రాజెక్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇంటర్వ్యూవర్కి ఇవ్వాలి. సో అదే మీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏ ప్రాజెక్ట్లో మీరు పనిచేశారు అనేది ఇంటర్వ్యూవర్కి క్లియర్ కట్గా చెప్పినట్లయితే డెఫినెట్గా మీరు సో ఆ ప్యాకేజ్ని అచీవ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెకండ్ విషయం ఏంటంటే సో 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ కొట్టాలి అంటే సో మీ రెజ్యూమే ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సో అండ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో సో కరెంట్ కంపెనీ లేదా సో ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ కంపెనీస్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో మీరు ఎక్కువ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని వర్క్ చేసినట్టుగా మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు ఆ స్కిల్ సెట్ని వాళ్ళు గుర్తించి సో మీకు సో ఈ ప్యాకేజ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ డెలివరీ. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఇంటర్వ్యూలో 100% ఏంటంటే ఒక జాబ్ కొట్టాలి అండ్ జాబ్ చేయగలగాలి అనే కాన్ఫిడెన్స్ని మీరు ఇంటర్వ్యూవర్కి డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అంతేగాని సో నేను సో హాఫ్ నాలెడ్జ్తో లేదా పావు నాలెడ్జ్తో లేకపోతే సో ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ చేస్తే జాబ్ రాదండి. అంటే మనం ఏంటంటే అక్కడ మన యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి అంటే 100% మనం జాబ్ కొట్టడానికి వచ్చాము అండ్ జాబ్ చేయడానికి వచ్చాము అండ్ 100% నేను హార్డ్ వర్కర్ని అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా నేను ఛాలెంజ్గా తీసుకొని చేస్తాను అని చెప్పి మీరు ఇంటర్వ్యూవర్కి ప్రూవ్ చేయగలిగితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సో ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని రియల్ టైం కన్సల్టెంటా కాదా అని 10 సార్లు చెక్ చేసుకొని జాబ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు సో రియల్ టైం కన్సల్టెంటా లేదా అని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ విషయం మీరు ఏంటంటే ఎవరైతే
సో కోర్స్ నేర్చుకుంటారో సో వాళ్ళు ఏంటంటే సో ఇది రియల్ టైం కన్సల్టెంట్ కాదేమో అని చెప్పి తెలిసిపోతుంది వాళ్ళకి. సో కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ మీరు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక రియల్ టైం కన్సల్టెంట్ లాగా మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే అండ్ ఆ వర్క్ని కూడా నేను చేయగలను అని చెప్పి కాన్ఫిడెన్స్ని మీరు డిస్ప్లే చేసుకున్నట్లయితే 100% మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక రియల్ టైం ట్రైనర్ అనేవాడి దగ్గర మీరు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలియక యూట్యూబ్లో 5,000 10,000 లేకపోతే ఇలాంటి ఫేక్ ట్రైనింగ్స్ దగ్గర నేర్చుకున్నట్లయితే సో జాబ్స్ వచ్చినాయి అని చెప్పి పెడుతున్నారు. సో 100% మీరు జాబులు వచ్చినాయి అని చెప్పి ఒక రియల్ టైం కాకుండా ఫేక్ ట్రైనర్స్ యూట్యూబ్లో పెడుతున్నారు. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే సో వాళ్ళకే జాబ్స్ లేనప్పుడు మీకు ఇంకా ఎలా జాబ్స్ ఇస్తారు? సో సింపుల్ లాజిక్. ట్రైనర్కి ఎటువంటి ఐటీ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతాడు? కాబట్టి అలాంటి ఫేక్ ట్రైనర్స్ని పక్కన పెట్టేయండి. అండ్ సో కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే మీకు ప్రజెంటేషన్ చేసే స్కిల్ సెట్ రావాలి. అంటే ఏంటి? సో కోర్సులో జరుగుతున్న డ్యూరేషన్లోనే మీరు మాట్లాడగలగాలి. ఆ టాపిక్స్ గురించి, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ గురించి అనర్గళంగా మీరు మాట్లాడగలగాలి. అండ్ మీరు ఏమేమి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేశారో దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే సో మీరు సో చెప్పే కమ్యూనికేషన్ ప్రతిదీ కూడా సో 100% సో మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి. అంతేగాని ప్రిపరేషన్ లేకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవటము అనేది చాలా తప్పు పని. కాబట్టి 100% ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ స్టక్ అవ్వకుండా ఓకే అండ్ ఎక్కడా కూడా మీరు ఇబ్బందులు పడకుండా సో ఇంటర్వ్యూ అనేది 100% క్రాక్ అయ్యేలాగా సో మీ కాన్ఫిడెన్స్, మీ యాటిట్యూడ్ అనేది అక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సో రియల్ టైమ్ ఆస్పెక్ట్స్ మీద కంప్లీట్ ఫోకస్ చేయాలి. రియల్ టైమ్ సినారియోస్ మీద కూర్చోవాలి. అండ్ ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా రియల్ టైమ్ సినారియోస్. కాబట్టి రియల్ టైమ్ సినారియోస్ని మీరు కరెక్ట్గా డిస్ప్లే చేసి ఇంటర్వ్యూవర్కి చెప్పినట్లయితే విత్ ఎగ్జాంపుల్తో చెప్పినట్లయితే డెఫినెట్గా మీరు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రైస్ ఇఫ్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ రైస్ ఇఫ్లో ఏంటంటే సో మనకి సో ఎఫ్ఎస్ ఎలా రాసాము, అలాగే ఫంక్షనల్ లాజిక్ ఎలా ఇచ్చాము అనేది విత్ ఎగ్జాంపుల్తో ఇంటర్వ్యూవర్కి చెప్పినట్లయితే 100% ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వర్క్షాప్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో వర్క్షాప్ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన వర్క్షాప్స్, కొన్ని టిప్స్ టెక్నిక్స్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, గైడెన్స్, అలాగే కొన్ని 100 మందికి ఇంటర్వ్యూ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చాము అండ్ వర్క్షాప్స్ తీసుకున్నాం. సో ఆ వీడియోస్ కావాలంటే 9,000 రూపీస్కి మేము ఎస్ఏపి ఫైనాన్స్ S/4HANA ఫైనాన్స్కి ఛార్జ్ చేస్తున్నాం. మీరు ఆ వీడియోస్ కావాలంటే నేను ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే రియల్ టైమ్ ట్రైనింగ్ కావాలి, S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్ కావాలి అనుకుంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ మీ స్కిల్ సెట్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ రియల్ టైంలో 10 లక్షల ప్యాకేజ్ కొట్టడం అనేది చాలా సింపుల్ విషయం. ఇదేమి కష్టమైంది ఏమీ కాదు. బట్ జాబ్స్ ఉంటే మాత్రం 100% ఈజీగా కొట్టవచ్చు. బట్ సరైన గైడెన్స్, సరైన మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఎప్పుడు జాయిన్ అయినా సరే, ఎక్కడ జాయిన్ అయినా సరే ఒక రియల్ టైం ట్రైనర్ కంపెనీలో పనిచేసిన లేదా పనిచేస్తున్న ట్రైనర్స్ దగ్గర ఎప్పుడైనా సరే కోర్స్ నేర్చుకోండి. అంతేగాని సో యూట్యూబర్స్ దగ్గర, ఫేక్ ట్రైనర్స్ దగ్గర తెలుగులో ఈజీగా ఉంది అని చెప్పి జాయిన్ అయితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అండ్ తక్కువ ఫీజు కదా లేదా ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి సో కక్కుర్తి పడి కోర్సులో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే దీనికి 100% డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఇంపార్టెన్స్. ఇది చాలా 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దగ్గర మన ట్రైనింగ్ అయితే 3 నుంచి 4 నెలల వరకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఓన్లీ S/4HANA ఫైనాన్స్ మీద. అండ్ అంత ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి కోర్సు కంటెంట్ డీటెయిల్స్ అన్ని చూసుకొని మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి అన్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ షాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.